హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తక్కువ మసాలాతో ఎంతో రుచికరమైన చిక్కటి గ్రేవీతో ఉండి చికెన్ మసాలా గ్రేవీ కర్రీ తయారీ విధానం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ 2 వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని వేసుకుందాము. 3 మజ్జిగ చీల్చి వేసుకుంటున్నాను. పుదీనా ఆకులు, కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుందాం. దీంతో మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత ముందుగానే ఉప్పు నీటితో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ 1/2 కేజీ చికెన్ని వేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం మనం తినగలిగే కారానికి తగ్గట్టుగా కారం అనేది 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మాకు కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు 2 స్పూన్స్ పెరుగుని కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది గట్టిగా లేకుండా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం మసాలాలు చికెన్కి కలిసేలాగా అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. రివర్స్లో పెట్టుకోవాలండి. మూత రివర్స్లో పెట్టేసుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా వస్తుందండి. చూడండి, ఎక్కడ కూడా అడుగు అనేది మాడలేదు. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. నేను తీసుకున్న చికెన్ అండి లేతది కాబట్టి త్వరగానే కుక్ అయిపోయిందండి. 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చాలు, ఇంకా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే అన్ని మసాలాలను కలిపి తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ని వేసుకుందాం. ఇది వేయడం వల్ల చిక్కటి గ్రేవీ అయితే వస్తుంది. లేదా మీరు చికెన్ మసాలాని ఒక ప్యాకెట్ అయితే వేసేయండి. ఒక చిన్న ప్యాకెట్ సరిపోతుంది. కూర మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కటి గ్రేవీతో అన్ని బిర్యానీ, బగారా రైస్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి ఎంతో సూపర్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఎక్కువ మసాలాలు అంటే ఇష్టపడని వాళ్ళు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. సపోర్ట్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.